ప్రసాద్ గారు నమస్తే. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు దత్తాత్రేయ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం డీలిమిటేషన్ ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనేది దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహానికి కారణమవుతున్న సందర్భం. దక్షిణాదికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ దగా చేస్తుందనే అంశం నిన్న కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకవేళ దక్షిణాదికి అన్యాయం జరిగితే కేసీఆర్ గారే మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్భం. మా ప్రాతినిధ్యాన్ని, మా ప్రజలకు సంబంధించిన గొంతుకను గనక దేశ అత్యున్నత చట్టసభలో తక్కువ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం సహించమన్న ఈ హెచ్చరికను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ రాజు గారు, దత్తాత్రేయ గారికి, వీక్షకులకు శుభోదయం. అంటే ఈ హడావిడిగా అంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ లబ్ధి కోసం ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆకాంక్షలతో మహిళా రిజర్వేషన్లు కావాలి, ప్రాతినిధ్యం పెరగాలి అనేటువంటి విషయాల మీద ఒక దీర్ఘకాలికంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు 51, 61, 71 3 సందర్భాల్లో మాత్రమే సీట్లు పెంచినటువంటి నేపథ్యాన్ని చూసాం. 71 నుంచి 57 వరకు, అంటే ఇప్పటి వరకు కూడా అసలు ఏనాడు కూడా డిలిమినేషన్ విషయంలో కానీ లేకుంటే ప్రాతినిధ్యం పెంచేటువంటి అంశం మీద కానీ ఏనాడు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానటువంటి నేపథ్యంలో అనేక పరిణామాలు 50 సంవత్సరాల్లో చోటు చేసుకున్నటువంటి మాట వాస్తవం. ఆ రోజు ఫ్రీజ్ చేసిండ్రు 20 ఏళ్ళు, మళ్ళీ వాజ్పేయి కాలంలో 20 ఏళ్ళు ఫ్రీజ్ చేసినప్పటికి కూడా ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కుల గణన జరగబోతాం. ఈ గణన జరిగిన తర్వాత లెక్కలతో పాటు అన్ని రాష్ట్రాలకు కూడా చెయ్యాలనేటువంటి ఈ ఒకవేళ జనాభా ప్రకారం ఇప్పుడు రాజ్యాంగం ఉన్నటువంటి ప్రకారం ఏంటంటే కేవలం జనాభా ప్రకారమే నియోజకవర్గాలకు హెచ్చింపు తగ్గింపు ఉంటుంది అనేటువంటి విషయం వాస్తవం. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక విధానాల వల్ల సౌత్లో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాష్ట్రాలుగా ఇక్కడ జనాభా తగ్గినటువంటి విషయం వాస్తవం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అసలు అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండే విధంగా, అంటే ఒక రాష్ట్రం ఇది ఫెడరల్ స్ఫూర్తితో ఉన్నటువంటి భారతదేశం. ఒక సమస్య మీద చర్చ వచ్చినప్పుడు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు డామినేట్ చేసి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాటి మీద ఓటింగ్ పెడితే మిగతా రాష్ట్రాలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇది అంబేద్కర్ చెప్పినటువంటి మూల సూత్రానికి విరుద్ధం. ఇది నిజంగానే దీని మీద ఒక సీరియస్ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు ఏం చెప్పినారు, ఒకవేళ పార్లమెంట్లో మందబలం ఉన్నప్పటికీ కూడా మైనార్టీల పక్షం ప్రభుత్వం నిలబడాలంటే ఒకవేళ మెజార్టీ లేకున్నా దీన్ని ఆమోదించేటువంటి అవకాశం ఉండాలి, వారికి రక్షణ ఉండాలని ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినారో దానికి విరుద్ధంగా ఇవాళ కనబడతా ఉంది. రేపు సౌత్కు పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి విషయం నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఈ విషయాల మీద పార్టీ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండు. ఒకవైపు ఏమో మీరు సొమోటోగా ప్రోరేటాగా 50% వేస్తామని చెప్పి డాంబికాలు వలుకుతా ఉన్నారు. మరి బిల్లులో వాళ్ళు ముసాయిదా బిల్లుకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్లో ఆ మాట ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇలా చాలా విషయాలు ఇలా పత్రికలలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చాలా దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే 140 సీట్లు పెంచేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది చూస్తే 16.5% రేటు పెరిగేటువంటి అవకాశం పార్లమెంట్లో. ఇక మిగతా మీకు బీహార్లో 40 సీట్లు ఉంటే 73 అయ్యే అవకాశం ఉంది. రాజస్థాన్లో 25 ఉంటే 48 అయ్యే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో 29 ఉంటే 51 అయ్యేటువంటి అవకాశం. ఒకవైపు మనం సౌత్ చూద్దాం, 39 తమిళనాడులో ఉంటే 51 మాత్రమే అయ్యేటువంటి అవకాశం. కేరళలో 20 ఉంటే 23 అయ్యేటువంటి అవకాశం మాత్రమే కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కలిపి 42 ఉంటే 59 అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒరిస్సాలో 21 ఉంటే 29 అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే నేనేమంటున్నా, సౌత్కేమో డ్రాస్టిక్గా ఈ ఫిగర్స్ అన్నీ కూడా తక్కువ కనబడతా ఉన్నాయి. నార్త్ వైపు ఏమో ఎక్కువగా కనబడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతాం. మేము మహిళా రిజర్వేషన్ ఇన్ టోటోగా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ అడావిడి లేకుండా 543 సీట్లలోనే మీరు మహిళా రిజర్వేషన్ పెట్టి ముందుకు పోండి. గణన తర్వాత టోటల్గా ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిపి ఏ రాష్ట్రాలకు అన్యాయం జరిగినటువంటి తీరులో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని ఈ డిలిమినేషన్ ముందుకు సాగితే తప్ప ఇది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కానీ లేకుంటే ఇన్ టోటోగా బుల్లోజ్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొత్తంగా కూడా నిన్న మా కార్యకర్తలకు అందరికి కూడా దీని మీద
ప్రజలకు కూడా ఒక సవివరమైనటువంటి విషయంలో డిలిమినేషన్కు మేమేం వ్యతిరేకం కాదు. మీరు విభజన చట్టంలో పెట్టి మా రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ సీట్లు వేస్తామని మీరు పార్లమెంట్లో చట్టం చేసినా ఇప్పటి వరకు దాని లేదు కదా, చట్టబద్ధతను చుట్టబండల్లాగా చేసి పడేసిండ్రు మీరు. మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి ఊసే లేదు. అంటే ఇది కొత్త నాటకం. డిలిమినేషన్ పేరు మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి ఈ నాటకానికి సరైనటువంటి రీతిలో ఇవాళ స్టాలిన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మళ్ళీ మా ద్రవిడియన్ల ఆత్మగౌరవాన్ని మళ్ళీ వీధుల్లో చూస్తారని. అంటే ఇంత సీరియస్గా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా కేంద్రం అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకేం అన్యాయం జరగదు, మేము చూసుకుంటాం, తల్లిలాగుంటాం, తండ్రిలాగుంటాం, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడతాం. మీరు అట్లుంటే మరి సౌత్కు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని పెంచడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఏ ప్రాతిపదికలు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్న వాటిని ఏమైనా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారా, వీటన్నిటి మీద ఒక సవివరమైనటువంటి స్పష్టత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా కీలకమైన డిమాండ్ ఇది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంపై ఆ బాధ్యత కూడా ఉంది. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ విషయంలో చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి అనేది అత్యంత కీలకంగా కనిపిస్తుంది. దక్షిణాదికి సంబంధించిన ప్రాతినిధ్యం పార్లమెంట్లో తగ్గుతుందనే ఆందోళన అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది. నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల గొంతుకలు ఆయన వినిపించిన సందర్భం మనం చూసాం. అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో గనక ప్రాతినిధ్యం తగ్గితే ఇక ప్రజల గొంతుక, ప్రజలకు సంబంధించిన విలువ ఏముంటుంది? దక్షిణాది రాష్ట్రాలు అన్నిటికంటే ముఖ్యంగా ప్రగతిశీలమైన రాష్ట్రాలు. కేంద్రం ప్రభుత్వం గతంలో చెప్పినప్పుడు జనాభా నియంత్రణ చేశాయి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రం మనం చూసాం కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో దేశానికి అన్నం పెట్టే స్థాయిలో జీడిపిలో కూడా ఏ రకంగా ఎదిగిందో మనం చూసాం. అలాంటి రాష్ట్రాల గొంతుకు వస్తారని కేటీఆర్ గారు లేవనెత్తిన కీలకమైన ప్రశ్నను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు, సీనియర్ నాయకులు దేవిప్రసాద్ అన్న గారికి, అట్లాగే టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా రాజకీయంగా మేధో సంపత్తిపరమైనటువంటి రాష్ట్రాలు. రాజకీయంగా చాలా ప్రాంతీయ తత్వంతో ముడిపడినటువంటి అంశాలు, ప్రాంతీయ సమస్యలను ప్రాంతీయ పార్టీలు పరిష్కరించుకునేటువంటి కెపాసిటీకి వెళ్ళి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ సాధించేటువంటి రాష్ట్రాలు. అక్కడ తమిళనాడులో డిఎంకే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా కేరళ లాంటి రాష్ట్రాల్లో కావచ్చు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కొంతవరకు జరిగినప్పటికీ కూడా సో ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలు 3 అంశాల్లో చాలా కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణతో ముందుకెళ్ళినాయి రాజు గారు. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే దేశం ఒక పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ తీసుకొచ్చినప్పుడు దేశం మొత్తం కూడా ఆ పాలసీని పాటించాల్సిన అవసరం ఉంది. కుటుంబ నియంత్రణ అనేటువంటిది కేవలం దక్షిణాది రాష్ట్రాల కోసం మాత్రమే తీసుకొచ్చిన పాలసీగా, ఉత్తరాది రాష్ట్రాలకి ఇవి మాకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి వాళ్ళ పాపులేషన్ బేసిస్గా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. అందులో బీజేపీ కుట్ర ఇంకోటి ఏం దాగి ఉందంటే జనాభా లెక్కలు చేయబోతా ఉంది. 2026-27 జనాభా లెక్కలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయిపోయింది. ఎన్యూమరేటర్స్ ప్రాసెస్ లో ఉన్నారు. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. మరి అట్లా ప్రాసెస్ లో ఉన్నటువంటి అంశాన్ని పెండింగ్ లో పెట్టి పాత లెక్కలు 2011 లెక్కలు తీసుకోవడంలో 2 ప్రధానమైనటువంటి వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. నంబర్ 1, మహిళల యొక్క ప్రాతినిధ్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. రెండోది, మహిళలతో పాటుగా ఓబీసీల రిజర్వేషన్లను తుంగలో దొక్కాలనేటువంటి కుట్ర దాగి ఉంది దీంట్లో. కాబట్టి దేశవ్యాప్తంగా ఓబీసీలకు కూడా మాకు కూడా పార్లమెంట్లో స్థానాలు ఇవ్వాలి, రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. సో దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఈ డిమాండ్ లో బీజేపీ ఎంత కుట్ర ఉందంటే తనకి ఇప్పుడు లోక్సభలో కేవలం 240 స్థానాల ఆధిక్యం మాత్రమే ఉంది, రాజ్యసభలో కేవలం 103 స్థానాలు మాత్రమే ఉంది. ఈ 2 బిల్లులు ఆమోదించాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాల ఆమోదం లేకుండా ఆ బిల్లు ముందుకు సాగే పరిస్థితిలో లేదు. కాబట్టి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న క్రమం, 5 రాష్ట్రాల ఎన్నికలపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అంశం ఉంది. మహిళా రిజర్వేషన్ ముందుకు తీసుకొస్తున్నాము అంటేనే ఎన్నికల్లో బెనిఫిట్ పొందాలని. అంటే చూడండి, బీజేపీ ఏది చేసినా కూడా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఒక కుట్ర. ఇది ఇప్పుడు జరగబోతున్న లెక్కలని కన్సిడర్ చేస్తే భవిష్యత్తులో బీజేపీకి పుట్టగతులు ఉండవు. కాబట్టి 2011 జనాభా లెక్కలతోటి తూతూ మంత్రంగా ఆ నియోజకవర్గాల పునర్విభజన, దేశంలో ఎప్పుడైనా కూడా నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే ఒక క్రమ పద్ధతిని ఫాలో అయ్యారు రాజు గారు. ఫస్ట్ నెంబర్ 1, మొదట జనగణన చేయాలి. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన భౌగోళికంగా జరగాలి. ఆ తర్వాత డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది జనాభా ప్రాతిపదికన. ఈ 3 అంశాలను ఒక ఆర్డర్ లో కాకుండా వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మార్చుకొని వాళ్ళ చేయడం వెనకాల కుట్ర దాగి ఉంది. ఇక దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక హైబ్రిడ్ మోడల్ అని, ఆ మోడల్ అని అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడితే నీతో చేతులు కలిపి రావడానికి ఎవరు సిద్ధంగా లేరు. బీఆర్ఎస్ పార్టీగా నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మా విధి విధానాలు ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజనలో మీరు మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారు కదా, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఇంతకుముందు పెద్దలు దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా
543 స్థానాల్లోనే ఇవ్వచ్చు. Yes. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు. పూర్తిగా జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేయండి. ఎవరైనా 2 దశాబ్దాల తర్వాత అంటే 20 సంవత్సరాల వెనక లెక్కలను తీసుకుంటారంట. మరి 20 సంవత్సరాల తర్వాత పుట్టినోడు, ఓటు హక్కు పొందినోడు, వారి నియోజకవర్గం యొక్క పునర్విభజనలో వారి భాగస్వామ్యం ఉండాలా వద్దా? సో ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నంబర్ 1 దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే పాపులేషన్లో కంట్రోలింగ్లో ఉన్నాం, ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణలో నంబర్ 1గా ఉన్నాం, ఇవాళ దేశంలో ఎడ్యుకేషన్లో నంబర్ 1గా ఉన్నాం, హెల్త్ పరంగా కూడా నంబర్ 1గా ఉన్నాం, అట్లాగే లిటరసీలో నంబర్ 1గా ఉన్నాం, అక్షరాస్యతలో నంబర్ 1గా ఉన్నాం, అట్లాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నంబర్ 1గా ఉన్నాం. ఇన్ని అంశాల్లో దేశాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టి అత్యధిక మేధావులను దేశానికి అందిస్తున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల యొక్క అసలైనటువంటి ప్రాతినిధ్యం ఉండాల్సిన ప్రాంతం అది. పార్లమెంట్లో ఈ వర్గాల యొక్క వాయిస్ కానీ ఈ ప్రాంతాల యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేటువంటిది ఉండడం కోసం దేశ ప్రజల మెజారిటీ పీపుల్ యొక్క ఆవశ్యకతను తగ్గిస్తా ఉన్నారు. నంబర్ 1. ఇంకోటి ఏంటంటే రాజు గారు, ఇవాళ ఒకవేళ ఇదే లెక్కలతో వాళ్ళు పోతే దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం ప్రాతినిధ్యం కేవలం 129 స్థానాలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేరళ 20 స్థానాలు, ఇదే 2011 జనాభా లెక్కలు తీసుకుంటే ఒక్క స్థానం కూడా పెరగదు. తమిళనాడు 39, కేవలం 49 స్థానాలకు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఒక్క బీహార్ తీసుకోండి మీరు, 40 స్థానాలు ఉన్న బీహార్ 79 స్థానాలకు రెండింతలు అవుతావు. అదే ఏ స్థాయిలో తీవ్రంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందో చాలా స్పష్టంగా అర్థమైతే ఉంది. 2011 జనాభా లెక్కలు తీసుకోవడమో మూర్ఖమైనటువంటి నిర్ణయం, అందులో ఓబీసీలను అసలు కన్సిడర్ చేయకపోవడం మరో నిర్ణయం, మహిళా రిజర్వేషన్ల పేరు మీద రాజకీయ పబ్బం గడపాలనే ప్రయత్నం చేయడంలో చాలా పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉంది. దక్షిణాది రాష్ట్రాలను పూర్తి స్థాయిలో ఒకవేళ పెరిగిన ఎంత పెరుగుతుంది రాజు గారు, 129 స్థానాల నుంచి 164 స్థానాలకు మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం పెరుగుతుంది. అంటే వాళ్ళు 50% తీసుకుంటే 200 స్థానాలు అయితే దక్షిణాది రాష్ట్రాలు, అంటే 850 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్లో కేవలం 200 స్థానాలకు కుదించి దక్షిణాది రాష్ట్రాలను పరిమితం చేస్తే, ఉత్తరాది రాష్ట్రాలు ఇలిటరసీ అక్షరత లేని రాష్ట్రాలు మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేసి అధికారంలోకి రావాలనేటువంటి కుట్ర దాగి ఉందనేటువంటిది అర్థమైతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జనాభాతో పాటు భౌగోళిక అంశాలతో పాటు ఇవన్నీ కూడా పాపులేషన్ కంట్రోల్ చేసినాయి, ఆర్థికంగా నంబర్ 1, జీడీపీలో నంబర్ 1, అక్షరాస్యతలో నంబర్ 1. కాబట్టి ఈ రాష్ట్రాలకు సూపర్ న్యూమరిక్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. చాలా కీలకమైన అంశం ఇది. పూర్తి స్థాయిలో ప్రతి రంగంలో ప్రతి వర్గంలో కూడా పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలు స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక స్పష్టమైన ప్రాతినిధ్యం కావచ్చు, స్పష్టమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరోసారి కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఏకైక కుట్రలో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గాల పునర్విభజనను వాడుకుంటోంది తప్ప దక్షిణాదికి సంబంధించిన ప్రాతినిధ్య విషయంలో వారికి చిత్తశుద్ధి లేదు. అందుకోసమే వారు చెబుతున్నది ఒకటి, పార్లమెంటులో చేస్తున్నది ఒకటిగా స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని దేవిప్రసాద్ గారు అలాగే దత్తాత్రేయ గారు కూడా కుండబద్దలు కొట్టి చెప్తున్న విషయాలు మనం ఇప్పటివరకు చూసాం. దేవిప్రసాద్ గారు, ఈ డిలిమిటేషన్లో భాగంగానే ఇటీవల జరుగుతున్న మరో చర్చ మహిళా బిల్లుకు సంబంధించి, మహిళా బిల్లు రిజర్వేషన్కు సంబంధించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దశాబ్దాల పాటు అది పార్లమెంట్లో ఏ రకంగా నలిగిపోయిందో, మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఏ రకంగా 2 ఢిల్లీ పార్టీలన్నీ ఏ రకంగా అన్యాయం చేసిందో తెలంగాణ సమాజం, మహిళా లోకమంతా కూడా చూసింది. ఇప్పుడు తెరపైకి ఈ అంశాన్ని డిలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా తీసుకొస్తున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బీఆర్ఎస్ ముందు నుంచి మహిళా రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న స్టాండ్ మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఒక్కటి రాజు గారు, అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయింది. 12 సంవత్సరాల్లో మహిళా రిజర్వేషన్ను తీసుకురావడానికి అమలు చేయడానికి ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇప్పటివరకు ఆపలేదు. మరి 12 సంవత్సరాలుగా మహిళల పట్ల లేనటువంటి అమితమైనటువంటి ప్రేమ అసెంబ్లీ ఎన్నికల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు వచ్చిందో మోదీ గారు చెప్పాలి. ఎందుకంటే ఫ్రీ బీస్ వద్దు, అన్ని రాష్ట్రాలు కుదేలైపోతున్నాయి కాబట్టి మేనిఫెస్టోకు సుప్రీంకోర్టు అనుమతి కావాలి, రాజ్యాంగ అనుమతి కావాలని చెప్పి బడా మాటలు మాట్లాడే బీజేపీ 3,000 రూపాయలు మహిళలకు ఎందుకు ప్రకటిస్తూ ఉన్నది? బెంగాల్ ఎన్నికల్లో మహిళలకు మేము గెలిచిన తర్వాత ప్రతి మహిళకు 3,000 రూపాయలు ఇస్తాం భృతి అని చెప్పి ప్రకటించింది. నేను ఏమంటున్నా, మహిళల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ ఏమైపోయింది, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీగా మేము చాలా స్పష్టంగా, ఇప్పుడే కాదు అసెంబ్లీలో కేసీఆర్ గారి నాయకత్వంలో 33% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపినాం. రాష్ట్రపతి దగ్గర ఉంది. అది ఒక్కటి కాదు, అనేక విషయాలు. ఇవాళ చాలా మంది 7 గ్రామాలకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ను ప్రశ్నించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉంది.
ఆ గ్రామాలకు సంబంధించినటువంటి తీర్మానం చేసి దీన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ బంధు పిలిపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇలా మహిళలకు మీరు రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే 543లో స్టేట్ అవేగా 33% మీరు ఇవ్వచ్చు. మీరు 33% వై ఏంది 33 ఏంది, వై నాట్ 34 అంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంది? అంటే 33% అడిగినరు అంటే 130 అడిగినంటే అప్పుడు జనాభాకు ఇప్పుడు ఎట్లా జనాభా గణన జరుగుతూ ఉంది. మీ ఎవరెంత వాళ్ళకంత మహిళలు ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వండి, ఎవరేం వద్దనడం లేదు కదా. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 543లో మొదలు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు బొండి, గణన అయిన తర్వాత మీరు శాస్త్రీయ పద్ధతిలో, ఎందుకంటే ఈ 33లో కూడా రాజుగారు ఇవాళ ఏమైపోయిందంటే 33 మీరు సుమోటోగా ఇస్తారు. బీసీలకు రిజర్వేషన్ లేవు చట్ట సంస్థలు. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తాము మీరు స్థానిక సంస్థల్లో అని చెప్పి బీరాలు వాళ్ళకి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఇలా బీసీలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మహిళల పట్ల చాలా మాట్లాడుతూ ఉంది. ఇలా మీరు పార్లమెంట్లో, చట్టసభలో, రాజ్యసభలో బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వండి, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టు. మీరు వాళ్ళకి చట్టబద్ధతమైన ఇలా 33% సొమోటోకి ఇస్తే ఏ వర్గాలకు మహిళలకు పోతాయి అనేటువంటి విషయంలో ఇలా సామాజిక వర్గాలు ఇలా ప్రశ్న గొంతెత్తుతా ఉన్నాయి. మాకు కూడా మా స్థానం ఏంది, 33% మీరు మహిళలకు ఇన్సోమోటోకి ఇస్తారు, ఇస్తే మళ్ళీ ఎవరికి వస్తాయి సీట్లు అనేటువంటి విషయం మీద అనుమానాలు తీర్చాల్సినటువంటి బాధ్యత లేదా? మీరు సొమోటోగా ఇప్పుడు 33 ఇచ్చేయండి, గణన చేయండి. మీరు కుల గణన కూడా చేయడానికి చాలా డిమాండ్లు వస్తూ ఉన్నాయి. మీరు ఆ గణన కూడా చేసి సామాజిక వర్గాలు ఎంత ఉంటున్నారో మహిళలకు అంత ఇవ్వండి. ఇలా మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. మహిళలు అన్ని రంగాల్లో కూడా జెండర్తో సంబంధం లేకుండా ఇవాళ అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తున్నటువంటి అనేక మంది మహిళా మనులు ఉన్నారు. వాళ్ళు రావడం వల్ల డెఫినెట్గా దేశంలో ఒక కొత్త రాజకీయాలకు, కొత్త ఉరవడికి, కొత్త సాంప్రదాయాలకు, కొత్త విలువలకి వేదిక కాబోతుంది. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ వెంటనే 540 ఎట్లాగూ ఈ రోజు నుంచి 3 రోజులు ప్రత్యేక తీర్మానం పెట్టినారు, వాళ్ళకి బలం ఉంది, ఆమోదించేస్తారు. ఎవరు అడిగేటువంటి పద్ధతి కూడా లేదు. కాబట్టి ఇవాళ తమకు బలం ఉంది అనేటువంటి పద్ధతిలో ఇవాళ మెల్లమెల్లగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక తీర్మానాలు చేసి, అనేక విధానాలు రూపొందిస్తారు. బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 544లో మహిళలకు ఇచ్చి మీరు ఎన్నికలకు బొండి. గణన అయిన తర్వాత అన్ని రాష్ట్రాలకు డిలిమినేషన్తో పాటు ఈ 33% సంబంధించినటువంటి రిజర్వేషన్ మీద మీరు చర్చ పెట్టండి. సామాజిక వర్గాల వాటా ఎంతో తేల్చండి. మీరు 42% రిజర్వేషన్లని రాజీవ్ గాంధీ ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గాల మీద మీకు ఉన్న అవగాహన ఏంటి? ఏ వర్గాలకు ఎన్ని ఇవ్వాలి, ఏ వర్గాలకు రాజ్యాధికారం కావాలి, మేమెంతో మాకంత అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఇవాళ నినాదం ఇవాళ పెళ్ళుబుక్కుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అన్ని వర్గాలకు సమాన ఇప్పుడు ఈ ఒక సమస్య వచ్చింది, దీన్ని సమూలంగా చర్చించి భారతదేశాన్ని పురోగమలోకి తీసుకుపోవడానికి ఇంక్లూసివ్ ఆల్ క్యాస్ట్ను, అన్ని సామాజిక వర్గాలను ఇంక్లూడ్ చేసి భారతదేశ రాజకీయాలను ఒక కొత్త ఒరవడి వైపు తీసుకుపోవడానికి అన్ని పార్టీలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరగాలి. ఈ అసంబద్ధమైన, అశాస్త్రీయమైనటువంటి విభజనను డెఫినెట్గా అన్ని పార్టీలు అడ్డుకొని తీరాలి. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం ఇది. దత్తాత్రేయ గారు, మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో ఒక అసంబద్ధంగా వ్యవహారం అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. దేశ భవిష్యత్తుకు సంబంధించి, ఒక 100 ఏళ్ల భవిష్యత్తుకు సంబంధించి ఒక పునాది, దానిపై అన్ని వర్గాలను చర్చించాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలను కూడా, స్టేక్ హోల్డర్లకు సంబంధించిన ఆలోచనలను, వారి ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఏకపక్షంగా తమకు బలం ఉంది పార్లమెంట్లో అనే ఒక ఆలోచనతో ఈ రకంగా వ్యవహరించడాన్ని ఎట్లా చూడాలి? అన్నిటికంటే ముఖ్యంగా దేవిప్రసాద్ గారు చెప్పినట్టు మహిళా బిల్లు విషయంలో, రిజర్వేషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరును మనం ఎట్లా చూడాల్సిన అవసరం? రాజుగారు, బీజేపీ అధికారంలోకి వచ్చి 3 దఫలుగా, ఈ 3 దఫలుగా మనం ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద బీజేపీ గవర్నమెంట్ ఫార్మేషన్ నుంచి చూస్తుంటే 2014 నుంచి ఇప్పటి వరకు గుత్తాధిపత్యం అండి, ఉత్తరాది గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. ఎక్కడైనా దేశ చరిత్రలో ఒకే రాష్ట్రం నుంచి దేశ ప్రధాని, దేశ హోంమంత్రి ఉంటారా అండి? ఇవాళ ఈ దేశంలో అది కొనసాగుతుంది నిరంతరాయంగా. మళ్ళా ఒక దఫా కూడా చేంజ్ చేయకుండా ప్రధానమంత్రి ఆ రాష్ట్రం నుంచి కొనసాగుతాడు, హోంమంత్రి ఆ రాష్ట్రం నుంచి కొనసాగుతాడు, మిగతా ఉన్నతమైన శాఖలను కూడా 2-3 ఆ శాఖల నుంచి కొనసాగుతూ ఉంటాయి. ఇవాళ నేనేం అడుగుతానంటే, దేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ. అది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఇవాళ మహిళల విషయంలో 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థలో మహిళలకు కేటాయించాడు. అత్యధికంగా మహిళా నాయకత్వాన్ని
ఎంకరేజ్ చేసినటువంటి రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. జిహెచ్ఎంసీలో 33.3% రిజర్వేషన్లు అమలు చేసి వాళ్ళ నాయకత్వాన్ని పెంచి పోషించండు కేసీఆర్ గారు. ఇట్లా తీసుకుంటే సింగిల్ విండో చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా, అట్లాగే మన ఎంపీపీలుగా ఇట్లా మహిళల నాయకత్వాన్ని పెంచి పోషించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అయితే బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే మహిళల పేరు మీద శాశ్వతంగా దక్షిణాది రాష్ట్రాలకు ఒక మరణ శాసనం రాయబోతా ఉంది. ఏ విధంగా ఇవాళ చూడండి రాజుగారు, 543లో ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 414 స్థానాలు, దక్షిణాది కేవలం 129 స్థానాలండి. ఇప్పుడున్నటువంటి స్థానాల్లో తీసుకున్నా కూడా 200 పైచులకు స్థానాలు మహిళలకు అవకాశం వస్తుందని చెప్తా ఉన్నారు. 800 స్థానాల్లో 800 స్థానాలకు ఇవాళ రిజర్వేషన్లు మనకు ఇంప్లిమెంట్ చేస్తే 850 స్థానాలు అయిన తర్వాత చేస్తే 273 స్థానాలకు పైన మహిళలకు వస్తుంది. అయితే ఇవాళ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా ఒకే మాట అన్నాడు, నిజంగానే మీకు మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే మరి బీసీల్లో ఉన్నటువంటి మహిళల మీద చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? బీసీ కోటా ఇవ్వాలి కదా, సబ్ కోటా. ఆ 33% రిజర్వేషన్ కోటాలో బీసీ సబ్ కోటా కూడా ఇంప్లిమెంట్ చేయండి. రాజుగారు ఏమైపోతుందంటే దీనివల్ల కేవలం ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లతో వాళ్ళ వాటా వాళ్ళు పొందుతారు. ఇవాళ మిగతా సీట్లన్నీ కూడా కేవలం అగ్రవర్ణ ఆధిపత్య కులాలకు చెందినట్టుగానే భావించబడుతుంది. అత్యధిక పెద్ద సామాజిక వర్గమైనటువంటి ఓబీసీ మహిళా నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉంది. కేవలం మహిళా రిజర్వేషన్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి దాంట్లోనే కాదు, మొత్తం ఓవరాల్గా 850లో కూడా 323 స్థానాలు బీసీలకు రావాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా. అట్లాంటి అతిపెద్ద కుట్రకి వాళ్ళ తెరలేపింది. బీసీల వాయిస్ చట్టసభల్లో ఉండకుండా చేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది బీజేపీ నాయకత్వంలో. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మహిళా రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ నాయకత్వం ఎప్పటి నుంచో బలపరిచింది. తెలంగాణ రాష్ట్రం తొలి రాష్ట్రం అండి. ఏకవాక్య తీర్మానం మొట్టమొదటిసారిగా అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడో పంపింది. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉంది. మీరు ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే అంత త్వరగా మేము మా నాయకులు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించమని తీర్మానాలు చేసి పంపిస్తామని చెప్పి ఇవాళ కొత్తగా బీజేపీ వచ్చి మొత్తం మహిళలందరినీ వాళ్ళే ఉద్ధరించినట్టుగా, మహిళలకు రిజర్వేషన్లు వీళ్ళే ఇస్తున్నట్టుగా కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నారు. మహిళల పేరు మీద బీసీలకు మిగతా వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నారు, చాలా స్పష్టం. దీనిపైన పెద్ద ఎత్తున మేము ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారిని, మీకున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిచయాలతో మీరు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి 36 పార్టీల నాయకత్వాలను ఒప్పించారు. అదే నాయకత్వ పటిమతో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మీరు గలమెత్తాల్సిన అవసరం ఉంది. తక్షణం మీరు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమావేశానికి నాయకత్వం వహించి మీ నాయకత్వంలోనే ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. ఏ అంశంలోనైనా రాజుగారు ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడితే దానికి ఒక శాటిటీ ఉంటుంది. ఆయన ఒక డాటా ప్రకారం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలతో ఇవాళ ఆయన మాట్లాడగలుగుతారు. ఆయనకు పూర్తి స్థాయిలో మాకు విశ్వాసం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగితే తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు కదలాల్సిన అవసరం ఉందని మీకు విజ్ఞప్తి చేస్తాను. కేసీఆర్ గారు రావాల్సిందే, ఇవాళ ఢిల్లీ పీఠం కదలాల్సిందే, దక్షిణాది రాష్ట్రాల వాటా కోసం కొట్లాడాల్సిందే. మహిళా రిజర్వేషన్ల పేరు మీద ఇవాళ మనల్ని బ్లఫ్ చేయాలనేటువంటి బీజేపీ కుట్రని ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలు మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ నాయకత్వాన్ని పెంచి పోషించినటువంటి పార్టీ, వాళ్ళని బలపరిచినటువంటి పార్టీ. ఇవాళ మహిళల పేరు చెప్తే మిగతా పార్టీలు నోరు మెదపవేమో అనుకుంటే బీజేపీ పప్పులో కాలేసినట్టే. ఖచ్చితంగా ఇవాళ ఈ అంశాల్లో ఎట్లా మీరు అన్యాయం చేస్తారండి దక్షిణాది రాష్ట్రాలకు? మేము ఏం తక్కువ చేస్తాం చెప్పండి? దేశానికి అత్యధికంగా ట్యాక్స్ పే చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఇవి. జిఎస్డిపిలో నంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రాలు, అక్షరాస్యతలో నంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇవాళ ఆరోగ్య సూచిలో నంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రాలు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలకేమో మీరు సీతకన్ను చూపించి 850 స్థానాల్లో కేవలం 24.56% మాత్రమే దక్షిణాది రాష్ట్రాల వాటా. అది మొత్తం కూడితే స్థానాల సంఖ్య 200 మాత్రం. 200 స్థానాలు 850లో 650 పైచిలకు స్థానాలు ఉత్తరాది రాష్ట్రాల ఎంపీలతోనే కొనసాగితే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తు ఏందనేది ప్రశ్నార్థకం. కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం. పూర్తి స్థాయిలో ఓవైపు మహిళా రిజర్వేషన్ల పేరిట కూడా మహిళలకు అన్యాయం, అన్నిటికంటే ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల విషయంలో సామాజిక న్యాయం పాటించకుండా ఆ రకంగా కూడా అన్యాయం జరుగుతుంది. దీంతోపాటు దక్షిణాది రాష్ట్రాల గొంతుకు వస్తూ ఉన్నారు. దేశానికి ఒక ఆర్థిక చోదక శక్తులుగా, ఎకనామిక్ ఇంజన్గా తీర్చిదిద్దిన రాష్ట్రాలను ఈ రకంగా గొంతుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు. తప్పకుండా
తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ డీలిమిటేషన్ విషయంలో కావచ్చు, మహిళా రిజర్వేషన్ల విషయంలో కూడా అన్యాయం జరగకుండా మరోసారి గలమెత్తాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దక్షిణాది రాష్ట్రాల హక్కుల సాధన కోసం మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. కేసీఆర్ గారు దానికి నాయకత్వం వహించాలని కూడా కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. బీసీలకు సంబంధించిన విషయం, బీసీలో అత్యధికులు షేక్లే అంటూ వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కారు వింత నివేదిక, కుల గణన వివరాలు అర్ధరాత్రి వెల్లడించారనే అంశం. గతంలో కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైన పరిస్థితి. కుల గణన పేరిట బీసీల జనాభాను తగ్గించారనే అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు, అలాగే బీసీ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసి దాన్ని కులగణనకు సంబంధించిన నివేదికను కూడా వారు తప్పుపట్టిన సందర్భాన్ని మనం చూసాం. తాజాగా ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రాజుగారు, ఇది అర్ధరాత్రి ప్రకటించడం అనేటువంటిది బీసీలో ఉన్నటువంటి గణన అంతా కూడా ఇది అర్ధరాత్రి ప్రకటించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వానికి, అంటే ఒక రోజు విమర్శలు తప్పించుకోవడానికి. ఇంకా రేపటి నుంచి అయితే కనీసం ఒక్కరోజైనా తప్పించుకుందామని అర్ధరాత్రి పెట్టినట్టు అర్థమవుతుంది. ఉదయం పెడితే సాయంత్రం దాకా చర్చ జరుగుతుంది, ప్రజలలో పోతుంది. అర్ధరాత్రి అయితే అందరు పండుకున్నప్పుడు రిలీజ్ చేస్తే ఎవడేం మాట్లాడనేటువంటి భ్రమలలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఈ బీసీ కులగణనకు సంబంధించి మొదటి నుంచి కూడా ఈ గణన అంతా కూడా తప్పుడు లెక్కలతో జరుగుతూ ఉంది. 51% ఉన్నటువంటి బీసీలకు 46% తీసుకురావడం అనేటువంటిది దుర్మార్గం అని ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, బీసీ సామాజిక ఉద్యమాల్లో ఒక సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనేక మంది బీసీ నేతలే దీన్ని బట్టి చింపేసిరి. గణన పనికిరాదు, ఈ గణన చాలా అశాస్త్రీయంగా ఉంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎవరి దగ్గరికైనా పోయి గణన అడిగితే స్వచ్ఛందంగా చెప్పాల్సినటువంటి ప్రశ్నలు పెట్టకుండా వాళ్ళని బెదిరించేటువంటి పద్ధతులు, వాళ్ళని ఏదో బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో ప్రశ్నలు పెట్టి మొత్తంగా కూడా అతలాకుతలం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఈ లెక్కలలో పూర్తిగా అశాస్త్రీయత ఉంది అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. చెప్పి ఈ లెక్కలన్నీ కూడా ఒక్కటి కూడా కలవడం లేదనేటువంటి విషయాన్ని ఉదాహరణకి అలా చూస్తే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. వైశ్యకు సంబంధించినటువంటి 1% కమ్మకు 1%. అంటే మనం ఏ ఊర్లో పోయినా వైశ్యాలకు సంబంధించినటువంటి ఒక 3 కుటుంబాలు, 4 కుటుంబాలు, 5 కుటుంబాలు ప్రతి గ్రామంలో ఉంటాయి తెలంగాణలో. మరి ఈ కమ్మలు ఎప్పటి నుంచి వచ్చిండ్రు ఇన్ని గ్రామాలలో? అంటే ఒక క్యాస్ట్ ఇక్కడ ఉండడము లేకపోవడం అనేటువంటిది మనకు వ్యతిరేకత కాదు, అంటే అశాస్త్రీయత లోపించిందనడానికి కారణం చెప్తా ఉన్నాను నేను. అంటే నిజంగానే హైదరాబాద్ నగరంలో పెద్దగా ఈ మధ్య వచ్చి ఉండొచ్చు, అది పెరగవచ్చు. కానీ ముస్లింలకు సంబంధించి కూడా అత్యధికంగా వెనుకబడినటువంటి ముస్లింలకి ఇప్పటికే బీసీలో ఉన్నారు. వాళ్ళను ప్రొజెక్షన్ చేసి వాళ్ళు ఇంతున్నారు వీళ్ళు ఇంతున్నారు అని లెక్కలన్నీ కూడా ఇది పూర్తిగా లెక్కలన్నీ కూడా తప్పుల తడకగా ఉన్నాయి. ఇవి అంతా కూడా గందరగోళంగా ఉంది. అసలు మొత్తం కలిపి నువ్వు అసలు ఇందులో నేతన్నలు లేరు, గొల్ల కుర్మలది ఎంత, ముదిరాజులది ఎంత, మున్నూరు కాపులది ఎంత, గౌడన్నలది ఎంత అనేటువంటి సెగ్రిగేషన్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం ఎందుకు వచ్చింది రాజు గారు? అంటే ఎస్సీలలో అత్యంత వెనుకబడినటువంటి మాదిగ ఉపకులము రిజర్వేషన్లో వెనుకబడిపోతున్నది, మాకు ఎక్కడ కూడా సరైనటువంటి ఫలాలు లేవని కృష్ణమాదిగ నాయకత్వంలో ఒక పెద్ద మహా ఉద్యమం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు వాళ్ళకి ఇలా వర్గీకరణ ఫలాలు అందినాయి. కాబట్టి ఈ బీసీలలో కూడా అత్యంత వెనుకబడినటువంటి అనేక వర్గాలు ఉన్నాయి. వాళ్ళకి కనీసం వార్డు మెంబర్ కూడా రీచ్ కానటువంటి అనేక కులాలు, ఎంబీసీ కులాలు ఉన్నాయి. మరి అన్నిటినీ మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి ఈ కులాలకు సంబంధించినటువంటి డాటా ఇస్తే మిగతా కులాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయనా? మీరు 51% మీరేమో అగ్రవర్ణాలకు వాళ్ళకు ఆధిపత్య కులాలకేమో జనాభా పెరుగుతుంది, వీళ్ళ జనాభా ఎట్లా తగ్గుతుంది? ఇది లాజిక్ కదా. కాబట్టి ఈ తప్పుల తడకకు సంబంధించి ఏదో మేము బయట పెట్టలేదు ఇప్పటివరకు, అంటే ఈ డిలిమినేషన్ జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పటికైతే 42% నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ పొందబెట్టినావు, 42% రిజర్వేషన్ ఇవ్వాలని బీసీలు చాలా కాలంగా కొట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు 50%, ఇంతకుముందే దత్తాత్రేయ గారు చెప్పినట్టు మార్కెట్ కమిటీలో కానీ, జిల్లా పరిషత్లో కానీ, జిహెచ్ఎంసీలో కానీ అన్నిట్లో 50% ఇచ్చి ఇలా మహిళా నాయకత్వాన్ని పెంచి పోషించాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏముందంటే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీకు, చట్టసభలు మాకు అనేటువంటి పద్ధతిలో ఇలా దాదాగిరి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు రాహుల్ గాంధీ గారు 42% బీసీలకు రిజర్వేషన్ మీద మీ స్టాండ్ ఏంది? దేశవ్యాప్తంగా సామాజిక వర్గాలకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి? ఈ డిలిమినేషన్ చర్చ సందర్భంగా ఈ చర్చ కూడా ఇలా ముందుకు పోల్చినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చిన 42% మొదలు చట్టబద్ధత చేయండి. ఇలా దాన్ని చేయడానికి మీకు మనసొప్తలేదు, రకరకాల కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేసుకుంటూ పోతూ కేంద్రం మీద తోసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ మీరు ఒక జాతీయ పార్టీగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ సామాజిక వర్గాలకు ఎంత రిజర్వేషన్ కావాలి? అసలు మీ కాంగ్రెస్ పార్టీ ఎవరెంతో వాళ్ళకంతా ఇచ్చేటువంటి
నినాదాన్ని ఒక సామాజిక నేపథ్యం నుంచి మీరు దాన్ని అంగీకరిస్తారా లేదా ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాబట్టి అవి ఏవి లేకుండా ఊపరిగా మేము అన్నిటికీ మద్దతు ఇస్తాం, అందరికీ తల్లిలాకుంటాం, తండ్రిలాకుంటాం, ఏవో కాకమ్మ కబుర్లు చెప్పి ఇవాళ అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు డెఫినెట్గా ప్రజాకోర్టులో శిక్షిస్తారు. తెలంగాణలో ఇవాళ అన్ని మీరు కామారెడ్డి డిక్లరేషను, వరంగల్ డిక్లరేషను, తర్వాత యూత్ డిక్లరేషను, ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఇవాళ అమలు చేయకుండా నష్టపోతున్నది ఎవరు రాజుగారు? ఇవాళ మేనిఫెస్టో అమలు చేయకున్నా, 420 హామీలు అమలు చేయకున్నా, 6 గ్యారంటీలు అమలు చేయకపోయినా ఇవాళ అత్యంత నష్టపోయేది బీసీలే. ఇవాళ మీరే చెప్తున్నారు దొంగ లెక్కలు 46, 51% ఉన్నారు బీసీలు. ఇలా ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కదా నష్టపోయేది. నష్టపోయేటువంటి వాటి పట్ల మీకు కనీసం కనికరం లేదు. ఇలా ఏ హామీలు అమలు చేయరు. హామీలు అడిగితే వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా అన్ని భూములు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా పరిగి కావచ్చు, ఈ రకరకాల నేపథ్యంలో ఇలా ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. అడిగినటువంటి వాళ్ళనేమో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది డెఫినెట్గా ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తాం. ఎస్, చాలా ముఖ్యమైన అంశం ఇది మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు 6 గ్యారంటీలు, 420 హామీలకు సంబంధించి పూర్తిగా పాతరేయడమే కాకుండా ఇచ్చిన డిక్లరేషన్లు, బీసీ డిక్లరేషన్లు కూడా ఇప్పటికే వాటిని కూడా తీవ్ర స్థాయిలో నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దీనికి తోడుగా అర్ధరాత్రి వేళ కులగణన వివరాలు వెల్లడించడం, అందులో కూడా బీసీల జనాభాను తగ్గించినట్టు ఆ వివరాలు ఉండడం అనేది అత్యంత ఆందోళనకరం. దీనిపై తప్పకుండా బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయనే విషయాన్ని కూడా దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం ఇప్పటివరకు చూసాం. దేవిప్రసాద్ గారు 20వ తేదీన జగిత్యాలలో కేసీఆర్ గారి సారథ్యంలో జరగబోతున్న సభపై తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్రమైన ఆసక్తి నెలకొన్న సందర్భం. ఏం మాట్లాడబోతున్నారని అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భం. 2.5 ఏళ్లలోనే తెలంగాణను విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ అనే ఆందోళన, తెలంగాణ ప్రజానీకంలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో కేసీఆర్ గారి పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరోసారి అటెన్షన్ డైవర్షన్ డ్రామా చేస్తుంది ప్రభుత్వం, ముఖ్యమంత్రి అంటూ ఈరోజు వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అనేక రకాల ఆటంకాలు సృష్టించే ప్రయత్నం కావచ్చు, కుట్రలు జరుగుతున్నాయనే విషయాలు, ఆ వార్తలు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రాజుగారు కేసీఆర్ గారు అనేటువంటి ఒక 3 అక్షరాల పదం తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ఒక అత్యున్నతమైనటువంటి శక్తినిచ్చేటువంటి 3 అక్షరాలు. కేసీఆర్ అని అంటేనే తెలంగాణలో ఒక విస్ఫోటనం, ఒక వైబ్రేషను, ఒక భావోద్వేగము, ఒక బాండింగు, ఒక చరిత్ర, ఒక త్యాగం, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. అందుకే కేసీఆర్ గారు బయటకు వస్తున్నాడంటేనే ఈ ప్రకంపనలన్నీ కూడా మొదలవుతాయి. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారు ఏ సమావేశానికి వచ్చినా, ఏ సందర్భంగా బయటకు వచ్చినా కూడా ప్రజల్లో వచ్చేటువంటి వైబ్రేషన్ను తట్టుకోవడం అనేటువంటిది పాలకులకు కష్టం. మనం 14 ఏళ్ళు ఆయన మొత్తం జీవిత చరిత్ర మీరు ఎప్పుడు చూసినా ఆయన ఒక బహిరంగ సభకు వస్తే, ఒక బహిరంగ సభలో ఒక విషయం మాట్లాడితే అది కోట్లాది మందిలో ఒక చర్చ రూపంగా పోయి అదొక బలోపేతమైనటువంటి ఒక వారధిగా తయారయ్యేటువంటి అవకాశం. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనని ఇలా డెఫినెట్గా జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ గారు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం వస్తూ ఉంది ప్రజలకు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలు, గత 19 ఏళ్లలో తెలంగాణ సాధించినటువంటి విజయాలు, ఆ విజయాల ద్వారా ప్రజలు పొందినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ప్రపంచవ్యాప్తంగా ఒక చిన్న రాష్ట్రం ఎదిగినటువంటి తీరు, తర్వాత జిఎస్డిపి విషయంలో కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ, అనేక అవార్డుల విషయంలో కానీ మనం అన్నీ కూడా పరిపాలనా పరమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చూసినాం. ఇప్పుడు కేసీఆర్ వస్తేనేమో మీరు ఎందుకు వస్తున్నారు బయటికి అనేటువంటి పద్ధతులు. ఇవాళ చిల్లర పని లేనిది రాజుగారు, రోడ్డు తవ్వి ఆ రోడ్డును మూసేసే పద్ధతి, లేకుంటే పొలం ఎవరైనా వ్యవసాయ పనులకు భూములు ఇస్తా అంటే, ఇదివరకు కూడా గతంలో చూసినాం, భూములు ఇస్తా అంటే వాళ్ళ దగ్గరికి పోయి రకరకాల బెదిరింపులు చేసేటువంటి పద్ధతి. కాబట్టి మీరు ఎన్ని అడ్డంకులు చేసినా కేసీఆర్ డెఫినెట్గా ప్రజల్లోకి ఆయన రావాల్సిన సందర్భంలో వస్తాడు, చెప్పాల్సిన సందర్భంలో చెప్తాడు, చైతన్యం చేయాల్సినటువంటి సందర్భంలో చైతన్యం చేస్తాడు. మీరు ఈ పిచ్చి పిచ్చి పనులు చేసి కేసీఆర్ గారిను జగిత్యాల రాకుండా చేయాలని ఏమన్నా కలలు కంటురా? కోట్లాది మంది వచ్చి కేసీఆర్ను ఎత్తుకొని పోయి అక్కడ నిలబెడతారు. ఇది తెలంగాణ ప్రజలకు కేసీఆర్కు ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం. కాబట్టి మీరు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయకండి. కేసీఆర్ గారు చాలా ఒక రాజనీతిజ్ఞుడుగా, ఒక మ్యాచ్యూరిటీ ఉన్నటువంటి లీడర్గా ఎన్నడూ రేవంత్ రెడ్డిని పేగులేసుకుంటా నేను ఊరేగుతా అనలేదు. రేవంత్ రెడ్డి కంటే 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అది భావజాలంలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఇంకొక రకమైనటువంటి కావచ్చు. ఎన్నడూ కూడా ఒక మాట తూలకుండా మాట్లాడిండు. నీ ముఖ్యమంత్రిని ఎన్నడూ అగౌరవపరుస్తూ మాట్లాడలేదు. కానీ నువ్వు చేస్తున్నది ఏంది?
ఒక అత్యద్భుతమైనటువంటి నాయకుడు, భారతదేశ చిత్రపటంలో తెలంగాణను ఆవిష్కరించినటువంటి నాయకుడు, దశాబ్దాల కాలం గోసదిన్నటువంటి తెలంగాణకి సరైనటువంటి నీరు నిధులు నియామకాలు చేసినటువంటి నాయకుని పట్టుకొని నువ్వు ఏమేం మాట్లాడినావు ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి కేసీఆర్ మాట వెంట రేవంత్ రెడ్డి అని పలకాలే, రేవంత్ రెడ్డి ఉబలాటం ఆయనకి. రేవంత్ రెడ్డి మా పేరు ఎత్తకుండానే అనేక విషయాలు చెప్తాడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ ఒక అత్యద్భుతమైనటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ జీవన్ రెడ్డి అనేటువంటి ఒక సీనియర్ నాయకుడు, రైతాంగ నాయకుడు ఇవాళ మా పార్టీలోకి చేరినటువంటి సందర్భంగా ఎవరైనా అధికార పార్టీలోకి పోతారు, కొట్లాడడానికి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? కొంత ప్రజల పక్షం ఉండే కమిట్మెంట్ ఉండేటువంటి నాయకులు మాత్రమే ప్రతిపక్షాన్ని ఎన్నుకుంటారు. కాబట్టి ఆ ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకుని స్వాగతం పలకడానికి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విషయాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ క్రమంలో తెలంగాణ ప్రజల కర్తవ్యాన్ని నిర్దేశించడానికి కేసీఆర్ గారు ముందుకొస్తా ఉన్నారు. మీరు ఆ కర్తవ్యాన్ని మీరేదో ఆపుదామని అడ్డుకుందామని కలలు కంటే డెఫినెట్గా కలలు భగ్నమైతే కేసీఆర్ గారు జగిత్యాల్లో 20 నాడు జగిత్యాల జైత్యయాత్ర అనేది జగిత్యాల ప్రజలకు ఒక సుపరిచితమైనటువంటి, ఆనాడు ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆ రోజు ఉన్నటువంటి దొరలకి గడీలకి ఆనాడు ఉన్నటువంటి అనేక విషయాలకు వ్యతిరేకంగా ఒక జైత్యయాత్ర లక్షలాది మందితో ఆనాడు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ పీపుల్స్ వార్ పార్టీ లక్షలాది మందిని గుమి చేసి తెలంగాణ రైతాంగాన్ని నిలబెట్టినటువంటి జైత్యాల జైత్రయాత్ర స్ఫూర్తి ఇంకా జైత్యాల్లో మిగిలి ఉంది, పోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా అదే విధంగా ప్రజల స్ఫూర్తితో ఎదిరించేటువంటి ఒక గొప్ప సభగా మారిపోతుందనేటువంటి ఒక భయకంపితులు అవుతున్నటువంటి వాటికి 20 నాడు డెఫినెట్గా తప్పకుండా సమాధానం చెప్తాం. ఎస్ సార్. దత్తాత్రేయ గారు ఎట్లా చూడాల్సిన అవసరం? దేవిప్రసాద్ గారు చెప్పినట్టు జగిత్యాల జైత్రయాత్ర అనేది చరిత్రలో మరొక కీలకమైన ఘట్టంగా నిలిచిపోతుందనే ఒక అంశం. కేసీఆర్ గారు హాజరు కాబోతున్న ఈ సమావేశం పైన, ఈ సభ పైన పెద్ద ఎత్తున ఆసక్తి, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో దాని నుంచి డైవర్షన్ చేసేందుకు రకరకాల కుట్రలను తెరపైకి తీసుకురావడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం అంటే? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దిప్పుడు కళ్ళ భాషలు అనేటువంటివి ఉంటాయి కదా రాజుగారు. ఇవాళ జగిత్యాల సభతోటి అవి కూడా ఖతమైపోతాయి. ఎందుకంటా ఉన్నామంటే జగిత్యాలలో చాలా ప్రజా ఉద్యమాలు జరిగినాయి, అక్కడ రైతాంగ ఉద్యమాలు జరిగినాయి, అక్కడ మావోయిస్ట్ ఉద్యమాలు జరిగినాయి, అక్కడ కుల ఉద్యమాలు జరిగినాయి. జగిత్యాల అనేటువంటి మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తానికి ఒక గుండెకాయలాగా అక్కడ జరిగిన ఉద్యమం మొత్తం కూడా చాలా శరవేగంగా బయటకు వ్యాపించింది. ఇవాళ రేపు కేసీఆర్ గారిది జరగబోయేటువంటి 20 నాడు జరగబోయే సభ వల్ల కాంగ్రెస్ పార్టీ పతనం ఆల్రెడీ ప్రారంభమైంది. దాంతో శమరగీతం పారబోతా ఉంటాం. ఎట్లాంటి శమరగీతం అంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దురాఘాతాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 7వ ఇల్లు లేదు రాజుగారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో 7వ ఇల్లు లేదు, బాధపడని ఇల్లు లేదు, గుండె కోతలు, కరెంటు కోతలు ఇట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయో అట్లాగే భూములు గుంజుకొని ఇవాళ రోడ్ల మీదకి వచ్చి, గుడిసెలు గుంజుకొని రోడ్ల మీదకి వచ్చి, మూసీ పరివేక ప్రాంతంలో రైతులు ఇలా అర్ధనాదాలు తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రులు గుడిసెలు గుల్చేయడము, నోటీసులు ఇవ్వకుండానే బుల్డోజర్లు పంపడము, ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్లాల్సిందే అనుకున్నారు. ఎంతో అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి, విలువలతో కూడినటువంటి నాయకుడు అయినటువంటి జీవన్ రెడ్డి గారు ఈ పార్టీని నీ నాయకత్వంలో పనిచేయడం కంటే ప్రతిపక్షంలో ఉండి ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి చేతుల్లో పనిచేయడం నాకు ఒక గౌరవంగా భావిస్తా ఉన్నా అని చెప్పేసి ఆయన వాళ్ళని పార్టీని తునప్రాయంగా వదిలేసి వచ్చినాడే అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు రాజుగారు. అది రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పరాయోడి చేతుల్లో, పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ కూడా తెలంగాణ ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలుగా మారుతా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా బాధపడకుండా కాపాడుకున్న సందర్భాలు మనం చూసినాం కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారు వ్యవసాయం విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పరవలు దొక్కించాడు. ఇవాళ ఏ పల్లెకెళ్ళినా, ఏ ఊరికెళ్ళినా, ఏ వాడకెళ్ళినా చెలువులో పునరుద్ధరణ, మిషన్ భగీరథ, మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఆడపిల్ల మగపిల్ల పుడితే ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్టు, ఇట్లా ఏదో ఒక సంక్షేమ పథకం ఏదో ఒక ఇంటికి ఏదో ఒక రూపంలో చేరినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత ఉన్నాయన్నీ బంద్, ఆ తర్వాత ప్రజల భూములు గుంజుకోవడం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు భయం అవుతుందా రేవంత్ రెడ్డి నీకు? కేసీఆర్ గారు బయటకు వస్తే నీకు ఎందుకు భయం అవుతుంది? ఎందుకు రోడ్లు తవ్వేస్తున్నావు? ఎందుకు కరెంటు లైన్లు అన్ని కూడా బంద్ చేస్తున్నావు? కేసీఆర్ గారి బహిరంగ సభ, జగిత్యాలలో జరిగే బహిరంగ సభ
నీ అధికారాన్ని కూల్చడం కోసం జరుగుతున్న సభగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అది పెద్ద ఎత్తున ప్రజలు ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తారా, ఏం మాట్లాడతారా, ఆయన ఈ తెలంగాణ ప్రజలు పడుతున్న ఈ కష్టాలను చూసి ఆయన ఎంత మదన పడుతున్నాడో, ఆయన మదిలో మెదులుతున్న భావాలన్నీ వినాలని, ఆయన చెప్పబోయే అంశాలన్నీ వినాలని, చూడాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా జగిత్యాల సభతో రేవంత్ రెడ్డి చెప్ప చెల్లుమంట. ఎస్, చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణను కేసీఆర్ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో ప్రగతిశీలమైన రాష్ట్రంగా, ప్రగతికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను తీర్చిదిద్దితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్లను తీవ్ర స్థాయిలో విధ్వంసం చేసింది. కాబట్టి ఈ సభ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన తర్వాత జరుగుతున్న ఈ సభ తప్పకుండా తెలంగాణ చరిత్రలో తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పే సభగా నిలిచి ఉంటుందనే అంశాన్ని దేవిప్రసాద్ గారు అలాగే దత్తాత్రేయ గారు స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.